ఓం నమ శివాయ. మనం పెరిగే పురాణంలో 63 మంది శివభక్తుల చరిత్ర చెప్పుకుంటున్నాం కదా. దానిలో ఈరోజు మనము మైపోరుల్ నాయనార్ గురించి చెప్తాము. ఏమంటారంటే, నిజంగా దేవుడిని కొలవాలంటే ఏదో మనము చాలా ధనవంతులం అవ్వాలని ఏం లేదంటున్నారు. మనం ఎంత దరిద్రం అయినా అక్కడ కావాల్సింది ఏంటంటే దేవుడి మీద భక్తి అన్నమాట. మనలో కనుక నిష్కపటమైన భక్తి ఉంటే కనుక అది మనల్ని ఆ దేవుని పాదాల దగ్గరికి చేరుస్తుందంట. అంతేగాని భగవంతుడు ఏమి మనం ఎన్ని ఆర్భాటాలు చేస్తున్నాం, ఎంత అట్టహాసాలు పోతున్నాం అనేది ఆయన ఏం చూడరంట. ఆయనకు అలాంటి అవసరం కూడా లేదు. కానీ ఏం చేయాలంటున్నారు, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎంత గడ్డు పరిస్థితి ఉన్నా సరే మనము చాలా అంటే చాలా ధైర్యంగా ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాలి. అప్పుడు మనకి ఉండాల్సిన నమ్మకం ఏంటంటే భగవంతుడు మనకి ఆ పరీక్ష ఏదో పెడుతున్నారు అని. ఆ పరీక్షలో నెగ్గితే కనుక ఖచ్చితంగా ఆ స్వామివారి దయ, ఆ స్వామివారి పాదాల్లో మనము లీనమవుతామని నమ్మితే కనుక ఖచ్చితంగా అలాంటి వారిని ఆ స్వామివారు నిజంగానే ఆయనలో ఐక్యం చేసుకుంటున్నారు అని చెప్పడానికి ఇదొక కథ అనమాట. ఒకప్పుడు అంట చేది రాజ్యం అనేది ఉండేదంట. దానికి ముఖ్య పట్టణమేమో తిరుక్కోవలూరు అనమాట. ఆ రాజ్యము అప్పట్లో అంట మలార్ రాజు పాలనలో ఉంటూ ఉండేదంట. ఆయన ఎప్పుడు చాలా న్యాయంగా చాలా ధర్మంగా పరిపాలన చేస్తూ ఉండేవారంట. ఆయన దగ్గర ఉన్న ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూస్తారంటారు కదా, అంత బాగా చూసేవారు. కాబట్టి ప్రజలు కూడా అంతే మంచిగా ఉండేవారంట. యథా రాజా తదా ప్రజ అంటారు కదా, అలాగా అందరూ చాలా బాగుండేవారంట. కానీ ఆయన శత్రువీరుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా అరవీరు భయంకరుడా అన్నట్టు చాలా ఆయన అమితమైన ప్రతాపాన్ని చూపిస్తూ ఉండేవారంట. అందుకని శత్రువులకి మాత్రం ఈయన మీద చాలా కోపం ఉండేది. ప్రజలు మాత్రం చాలా ప్రేమగా చూస్తూ ఉండేవారు. ఇంకా ఏంటంటే ఆ స్వామి ఆయనకి ఆ శివుడు అంటే మహాప్రేమ మహాభక్తి అన్నమాట. ఆయన చాలా అంటే చాలా అర్ధనారీశ్వరునికి పరమ భక్తుడంట. ఆయన ఆలోచనలు కూడా అదే రీతిగా ఉంటూ ఉండేవంట. ఆయన తన రాజ్య సంపద సర్వస్వం కూడా ఆ పరమేశ్వరునికే నిత్యం ఆరాధించే భక్తులదేనని చెప్పి భావిస్తూ ఉండేవారంట. ఏదైనా రాజ్యం ఉంది అంటే అది కేవలం ఆ శివుడికి శివభక్తులకే అని చెప్పేసి ఆయన భావంతో ఉండేవారు అనమాట. ఆయన ధనాగారంలో ఎంత డబ్బు ఉందో అదంతా కూడా ఆ శివభక్తులకే ఆయన ఎప్పుడు దాన ధర్మాలు చేసేస్తూ ఉండేవారంట. అంతేకాకుండా ఆయన ఎంత భక్తిపరుడు అంటే ఎప్పుడు ఆ శివాలయాల్లో భక్తిరస ప్రధానమైన సంగీత కార్యక్రమాలు లేకపోతే చర్చ గోష్ఠిలో ఎప్పుడు భక్తికి సంబంధించిన విషయాలే అక్కడ జరుగుతూ ఉండేటట్టు చూసేవారంట. అలాగే ఎవరైనా భక్తులు కనిపించారంటే దాన ధర్మాలు చేస్తూనే ఉండేవారంట. ఎంత దాన ధర్మాలు చేశారంటే ఆయన కోసాగారం అంతా కూడా మొత్తం ఖాళీ అయిపోయిందంట. ఖాళీ అయిపోయింది కదా అని చెప్పేసి ఆయన ఏమైనా తన విధి నిర్వహణ సరిగ్గా చేయలేదా అంటే అలా ఏం లేదంటున్నారు. చాలా కష్టపడి ఆ రాజ్యాన్ని చాలా ఉదార బుద్ధితో ఆయన పరిపాలిస్తూనే ఉన్నారంట. అయితే ఇందాక చెప్పుకున్నట్టు ఆయనకి శత్రువులు కూడా చాలామంది ఉన్నారు కదా. అలాగే ఒక శత్రువు ఎవరు అంటే ముత్తునాథుడు అంట. ముత్తునాథుడు అంటే సిగ్గుసరం లేనివాడు అని ఒక మీనింగ్ కూడా వస్తుందట. అలాంటి ఒకతను ఉన్నాడు. అతనికి ఎంతసేపు ఏం ఆలోచన ఉండేదంటే ఏ రకంగా ఈ రాజుని అంతం చేయాలని, ఎలాగోకలాగా ఈ రాజ్యాన్ని తన వశం చేసుకోవాలనుకుని చాలాసార్లు ఈయన మీదకి యుద్ధానికి వస్తూ ఉండేవాడు. ఎప్పుడు వచ్చినా సరే ఈయన మాత్రం చాలా ధైర్యంగా ఎదుర్కోవడం వల్ల ఏమయ్యేది, అతని సైన్యం అంతా అతనితో పాటు వచ్చిన గుర్రాలు కానీ ఏనుగులు కానీ సేవకులు కానీ అందరూ చనిపోవడము, చాలా నష్టం కలగడం, అదే కాకుండా అవమానపడము. సో అతనికి ఒకటైతే అర్థమైంది, ఈయన్ని జయించడం చాలా కష్టమని అర్థమైంది కదా. ఇంకా చాలా చాలా కోపంతో ఉన్నాడనమాట. ఎలాగీయన్ని జయించాలని ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఆఖరికి ఈ రాజుకున్న దానగుణం ఉంది కదా, ఇది కనిపించింది. దీన్ని ఆసరాగా తీసుకుందాం అనుకున్నాడు అనమాట. ఇంకా ఆ గుణాన్ని ఆలంబనంగా చేసుకుని ఏం చేశాడు, ఒకరోజు శివభక్తుని వేషంలో వెళ్ళాడు. ఆయనకి శివభక్తులు అంటే మహా ఇష్టం కదా, వాళ్ళకి చాలా దాన ధర్మాలు అవి చేస్తారు కదా. అది తెలిసి ఆ వేషం వేసుకొని మలాద్ రాజ ముఖ్య పట్టణంలో అలాగా రాజవీధిలో తిరుగుతున్నారు. రాజుతో పాటు ఆ రాజ్యంలో ప్రజలు కూడా అందరూ అంతా భక్తి పారవశ్యంలో ఉంటూ ఉండేవారు. అందుకని భక్తి సంకీర్తనలు చేస్తూ ఉండేవారు. అలాగే
ఆనందతాండవ చెరువు గజ్జిల సవ్వళ్ళు చేస్తూ వినిపించాయట. ఇవన్నీ ఇతనికి చాలా ఇంకా ఇంకా కోపాన్ని తెప్పించాయన్నమాట. అంత అందమైన అక్కడ భక్తి పారవశంతో ఉన్నా సరే ఇతనికి మాత్రం ఇంకా ఇంకా పగ ఎక్కువైపోయి ఇంకా కసి పెరిగిపోయిందనమాట. మాత్రం శివభక్తుడిగా ఉన్నాడు కానీ అందుకని ఇంకా ఏంటంటే అతన్ని ఎవరు ఆపలేదు. అక్కడ ఆ రాజ్యంలో శివభక్తుల్ని ఎవరు అడ్డుకోరు అనమాట. అతను అలాగే శరవేగంతో పెద్దగా శబ్దం చేసుకుంటూ మొత్తానికి చాలా గబగబా అంతఃపురంలోకి ప్రవేశించేశాడు. ఎందుకంటే ఎవరు ఆపలేదు అతన్ని కదా. అయితే అంతఃపుర ద్వారబంధం వద్ద కాపలా ఉన్న దత్తన్ అనే ప్రధాన సేవకుడు మాత్రం లోపలికి వస్తున్న ముత్తునాథుడిని అడ్డగించాడంట. అయ్యా, మా ఏలిక పగలంతా సాగించిన పాలనా భారంతో అలిసి పట్టపు దేవితో కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు కాబట్టి తెల్లవారగానే పాల్గొని దర్శనం చేసుకుందరు కానీ ఇప్పటికీ మా అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోండి అని ఎంతో వినయంగా అన్నాడంట. అయితే దత్తను మాత్రము అతని మాటలకి చాలా కోప్పడిపోయి, ధూర్తుడా, ఈ శివభక్తునికి మీ రాజ్యంలో ఇలాంటి ఘోర అవమానమా? ఇదేనా మీ రాజభక్తులకి ఇచ్చే గౌరవము అని అది ఇదని చాలా కోప్పడుతూ శపిస్తాను అన్నాడట. ఇంకా నేను ఒక దివ్య కార్యార్థం ఇక్కడికి వచ్చాను, అడ్డం దొలుకు అంటూ అతని పక్కకి నెట్టేసి చరాచర లోపలికి వెళ్ళిపోయాడంట. లోపల రాజు తన రాణి ఉన్న సమయంలో అంత కోపంతో ఊగిపోతూ ప్రవేశించాడంట ముత్తునాథుని. అతను చూశాడు రాజు అనమాట. చూసి, అయ్యా, తమలాంటి అచ్చమైన శివభక్తుడు ఇంత ఆగ్రహం తెప్పించిన వారు ఎవరు ఇంత సాహసం చేశారు? మీకు ఎవరు కోపం తెప్పించారు? అందుకని వారి తరపున నేను ఈ దేశపు రాజుగా మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నానని చెప్పి అతని పాదాలకి నమస్కరించారట. తన శత్రువు ఇంతగా తన్ని నమ్మినందుకు లోపల అతనికి చాలా ఆనందం వేస్తుందంట. ఇతను చూస్తే ఇంత పగబట్టి ఉన్నాడు, ఇంత నమ్మక ద్రోహం చేయడానికి రెడీగా ఉన్నాడు, కానీ ఆ రాజు మాత్రం ఇతన్ని ఎంతో నమ్ముతున్నాడు అని చెప్పేసి అక్కడికి ఆ రాజు ఏదో మూర్ఖుడేమో అన్నట్టు, లేకపోతే తెలివి లేనివాడేమో అన్నట్టు ఇతనికి నవ్వు వస్తుందన్నమాట. అయితే నేను మీకేదో ఒక దేవరహస్యం చెప్దాం అని తొందరగా వస్తున్నాను. మీ ద్వారపాలకుడేమో నన్ను అడ్డు పెట్టాడు, అందుకని వాడిని తోసేసి నేను లోపలికి రావాల్సి వచ్చింది అన్నాడంట. అయితే నాకు పరమశివుడి గురించి ఒక పురాతనమైన ఆగమశాస్త్రం దొరికింది, అందులో ఒక విషయం మీకు చెప్పాలని చెప్పేసి ఇంత తొందరగా మీ దగ్గరికి వచ్చానని చెప్పాడంట. అంతకంటే మహద్భాగ్యం ఇంకేముంది? వెంటనే ఆ శాస్త్ర రహస్యాన్ని ఏదో తెలియజేసి నన్ను ధన్యుణ్ణి చేయండి అని చెప్పి రాజుగారు ఇంకా వినమ్రంగా అడిగారంట. అతన్నేమో ఒక ఉచిత ఆసనంపై కూర్చొని పెట్టారు. ఈ రాజు ఏమో మోకాల మీద కూర్చొని అతని పాదాల దగ్గర శిరస్సు వంచుకొని కూర్చున్నారంట చాలా వినయంగా. ఇదే అందునుగా భావించి సంచిలో ఏదో ఒక గ్రంథం తీస్తున్నట్టుగా అతను నటిస్తూ ఏం చేశాడు, అతను తెచ్చుకుని ఒక కత్తిని తీసి ఆ రాజుని పొడిచేశాడనమాట వెనుక నుంచి. అయితే శిరస్సు వంచి ఉన్నాడు కదా ఇతను, అందుకని ఆ కుట్ర అతనికి తెలియలేదు. అయితే ఇందాక ప్రవేశ ద్వారం దగ్గర ఒక సేవకుడు ఆపాడు కదా, ప్రధాన సేవకుడు, అతనికి ఎందుకో కాస్త అనుమానం కలిగి అతను అప్పుడే పరిగెట్టుకుని వచ్చాడనమాట. వచ్చేసరికి ఇదంతా చూసి ఇతన్ని చంపుదామా అని చెప్పి అతను ఆ కత్తిని ఎత్తి అతని దగ్గరకు వస్తూ ఉంటాడనమాట. ఇప్పటికే ఈ రాజుకి తుది శ్వాస విడవడానికి వచ్చిందనమాట. ఎందుకంటే ఆ కంఠాన్ని కోసేశాడు కదా, ఇంకా అతనికి ఎంతో శ్వాస మిగలలేదన్నమాట. అప్పుడు ఏమంటాడు, అతను చంపడానికి రాబోతుంటే రాజు అడ్డుపడతాడు. దత్తను ఇతను శివభక్తుడు, అండ్ శివభక్తుని వేషంలో ఉన్నా సరే, వేషంలో ఉన్న మోసగాడని తెలిసినా సరే అతను శివభక్తుని రూపంలో ఉన్నాడు కాబట్టి ఇతను శివభక్తుడే, ఇతన్ని నువ్వు ఏమాత్రము అతనికి ఏ కష్టం కలిగించొద్దు అని చెప్పేసి ఆయన ఆపుతాడనమాట. కాబట్టి ఈయన్ని చాలా రాజమర్యాదలతోనే మన రాజవీధి గుండా తీసుకొని వెళ్ళి ఆ రాజ్యం బయటకు వదిలేసిరా అని చెప్తారనమాట. ఈయన్నేమో జాగ్రత్తగా వదిలి అని చెప్పారు. అలాగే రాజ్యంలో ఉన్న ప్రతి ప్రజానికానికి కూడా నా చివరి సందేశం ఏంటంటే, ఎప్పుడు భక్తితో ఉండండి, ఎప్పుడు ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉండండి, ఇది నేను చివరిగా మీకు ఇస్తున్న సందేశం అని చెప్పి నువ్వు వెళ్ళి అతన్ని దేశపొలిమేరల వరకు వదిలి వెనక్కి వచ్చి ఆయన క్షేమంగా చేరుకున్నాడని చెప్పాలి, అది నేను నీకు ఆదేశిస్తున్నానని చెప్తారనమాట. ఇంకా రాజుగారి ఆజ్ఞ కాబట్టి అతనికి ఎంత బాధగా ఉన్నా ఎంత కోపంగా ఉన్నా అతన్ని ఆ శత్రురాజుని ఏమీ చేయకుండా చాలా జాగ్రత్తగా చాలా మర్యాదగా సత్కారం చేసి
దేశ సరిహద్దు వరకు వదిలి అప్పుడు వస్తారనమాట. అయితే ఆ వార్తను చివరి దశలో ఉన్న మహారాజుకి చెప్తారు, స్వామి నేను అతన్ని వదిలి వచ్చానని చెప్పేసి. నాయన నాకు ఇంతటి మహోపకారం ఎవరు చేస్తారు? ఏమంటాడంటే, ఎవరైతే నువ్వు శత్రురాజు అంటున్నావో అతను శత్రువు కాదయ్యా, నేను నా స్వామిలో శివునిలో లీనమైపోవడానికి ఏదో ఒక రీతిలో ప్రాణమైతే పోతుంది కదా, అయితే ఈ రకంగా అతను ఇంకా నత్సుగమనం చేశాడు, ఇప్పుడు నేను నా స్వామిలో లీనమైపోతాను, అలాంటి నాకు ఒక మార్గాన్ని చూపించారు కాబట్టి అతను నాకు శత్రువు కాదయ్యా, అతను నాకు దైవంతో సమానం అని చెప్పేసి అప్పటి వరకు ఈ వార్త వినడం కోసం అన్నట్టు అతను ప్రాణాలు లొగ్గబెట్టుకుని ఉన్నాడు కదా, ఇప్పుడు అతని ప్రాణాలు పోతాయన్నమాట. అయితే ఆ ప్రాణాలని ఎవరు తీసుకున్నారు? ఆ స్వామి వారే వచ్చి ఆయనలో లీనం చేసుకుంటారనమాట. చివరి క్షణంలో అతని మనసంతా చిదంబరేశ్వరంలోనే లగ్నమైపోయింది కాబట్టి పరమేశ్వరుడు కూడా మహారాజుకు ఆ రూపంలోనే సాక్షాత్కరించి అతన్ని తనలో ఐక్యం చేసుకుంటారంట. సర్వం శ్రీ శివచరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.